అంటే బలహీన వర్గాలు అనే ఒక పదాన్ని తీసుకుని 13 సార్లు వాడిండు 15 నిమిషాల స్పీచ్ లో. బలహీన వర్గాలకు 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 బలహీన బలహీన వర్గాలకు బలహీన వర్గాలకు బలహీన వర్గాలకు 13 సార్లు వాడిండు 15 నిమిషాల స్పీచ్ లో. సో ఎందుకు పదే పదే ఈ బలహీన వర్గాలు అనే పదాన్ని వాడాల్సి వస్తుంది? ఎవరు ఇక్కడ బలహీన వర్గాలు, ఎవరు బలమైన వర్గాలు, ఎవరు? దేని పరంగా మీరు మాట్లాడుతున్న సోకాల్డ్ రాజకీయ నాయకులు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీలో ఉన్న సీఎం హోదాలో ఉన్న సీఎం కావచ్చు, గత నాయకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న నాయకులు కావచ్చు, ఎవరైనా సరే వాడు ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరు బలవంతుడు, ఎవరు బలహీనమైన వాడు, దేని పరంగా అది కూడా చెప్పాలి కదా మీరు ప్రజలకు. మీరు ఆర్థికంగా బలహీన వర్గాలా, లేకపోతే రాజకీయంగా బలహీనంగా ఉన్నారా, ఇంక దేని పరంగా ఉన్నారు? చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే నిజంగా మీరు బలహీన వర్గాలంటే వాళ్ళను సానుభూతితో అంటుల్లో, లేకుంటే నిజంగా వాళ్ళని మీరు గుర్తు చేసుకుంటూ, లేకపోతే వాళ్ళని కావాలని మీరు హెచ్చరిస్తుల్లో గుచ్చి చెప్తున్నారు, అర్థమైతే లేదు. కానీ బలహీన వర్గాలని పదం ఇన్నిసార్లు ఎందుకు వాడాల్సి వస్తుంది? ఆర్థిక పరంగా అంటే మా యాదవులు 4 మందలు అమ్మితే మిమ్మల్ని కొనిపాడేస్తారు, మా ముదిరాజులు 4 చెల్లు పట్టుకుంటే మీ ఆర్థికంగా మీకన్నా దాటిపోతారు, మా గౌడన్నలు 10 చెట్లు పట్టుకుంటే మీ ఆస్తులు కూడా కొడెత్తారు. అంత బలమైన వర్గాలు మా దాంట్లో ఉన్నాయి. ఇంకేం కావాలి? ఆర్థికంగా జనబలం అంటారా, సామాజికంగా అంటారా? మీరే లెక్కలు చెప్తున్నారు, ఇంకా మేమేం చెప్పాలా? 80% 70% మీరే ఉన్నారని ఇంకేం కావాలా? మీరే అంటున్నారు మేము 15% ఉన్నాం, 10% ఉందంటే 12,700 గ్రామ పంచాయతీలో మీరు ఎంతమంది ఉన్నారు? ఎన్ని గ్రామ పంచాయతీలలో మీ ఓసీల పేర్లు నమోదైనాయి? ఏళ్ళ పైన లెక్క పెట్టేసి ఏ గ్రామ పంచాయతీ ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి 5% 10% అంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కో కుటుంబం కూడా ఉండదు కూడా తెలియదు. మీరేదైతే ఇప్పుడు ప్రస్తుతం సీఎం సీట్లో కూర్చున్నారో మీరు గెలవడానికి మేమే కారణం. ఎందుకు? జిల్లా నాయకులు కావచ్చు, మండల నాయకులు, కన్నా పల్లెటూళ్ళ నాయకులు అంతా బీసీలే కదా, ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, ఇంకెవడు ఉన్నాడు ఇలా? మీరు అసలైన బలహీన వర్గాలు, మేము బలమైన వర్గాలం. మేము ఎంత బలమైన వర్గాలం అంటే మేము లేకపోతే, మీరు వచ్చినప్పుడు మేము ఆ ఊళ్ళలో కావచ్చు, మండలాల్లో, ఆ జిల్లాలలో మేము లేకపోతే మీ కటౌట్ కట్టేందుకు ఎవరు దిక్కుంటాడు? మీరు